ఈవెన్ సెన్సార్ బోర్డు మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక అంటే కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి నుంచి వచ్చే సినిమాకి ఇమీడియట్గా సెన్సార్ రావడం, మీకు ఇలా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఎప్పుడు అది మారుద్దండి. అది భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటే ఉన్నాయి. మనకి ఎప్పుడైనా అలా జరిగింది అని అంటే, నాకు పలాసకు ఫస్ట్ సెన్సార్ ఇది చేశారు, అంటే అబ్జెక్ట్ చేశారు. నేను రివైజింగ్ కమిటీకి వెళ్ళాను, ఇచ్చేసారు అంతే. అంతకుమించి నాకేం బ్యాడ్ అనుభవం లేదు. నేను ప్రతి సినిమాకి వెళ్ళాను, ప్రతి సినిమా సెన్సార్ నన్ను అప్రిషియేట్ చేశారు, బాగా తీశారని చెప్పారు, మంచిగా ఉందని చెప్పారు, ఇచ్చారు. నాకు ఎప్పుడు ఇదైతే ఎందుకంటే సెన్సార్ ఇబ్బంది పడే ఇలాంటి సినిమాలు నేను ఎప్పుడు చేయలేదు. అది మిగతా వాళ్ళ గురించి అది ఇందాక చెప్పాను కదా, తెలియదు నేను ఎప్పుడు వ్యాఖ్యానించను. ఇప్పుడు హనీకి ఏమన్నా సెన్సార్ బోర్డు తెలియదండి, ఇంకా సెన్సార్ ఇంకా అవ్వలేదు, సెన్సార్కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదు మీరు? సెన్సార్ ఇంకో 2 రోజుల్లో ఉంది. ఓకే సార్. అంటే నేను నార్మల్లీ ఏమన్నా వచ్చిందేమో ఒకవేళ. లేదు, ఇంకో 2 రోజుల్లో ఉంది. అంటే సెలవులు వచ్చేసాయి కదా వరుసగా, 26 వరకు కంటిన్యూ సెలవులు, పాత సినిమాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో పాలిటిక్స్ బేస్డ్ ఏదన్నా సినిమా తీయాలనుకుంటున్నారు సార్? కంప్లీట్గా పాలిటిక్స్ బేస్డ్ అంటే మీరు మీకు అన్ని సినిమాల్లో నా సినిమాలో అవును ఉంటుంది, పాలిటిక్స్ అవి క్యాస్ట్ పాలిటిక్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏమంటే పవర్ పాలిటిక్స్. సో పవర్ పాలిటిక్స్ క్యాస్ట్ పాలిటిక్స్ కలిపితేనే పలాస. ఓన్లీ క్యాస్ట్ పాలిటిక్స్ అనుకుంటే శ్రీదేవి సోడస్ ఉంటారు. ఓకే, సో మళ్ళీ పవర్ పాలిటిక్స్ అని తీసుకుంటే కళాపురం, తర్వాత సెక్స్ పాలిటిక్స్ తీసుకుంటే మెట్రో కథలు. ఎవ్రీథింగ్ ఇస్ పొలిటికల్. సో అలా నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో పవర్ పాలిటిక్స్ ఎక్కువ ప్రధాన పాత్ర పోషించింది. సో నార్మల్లీ ఇప్పుడు ట్రెండ్స్ మీద అప్డేటెడ్గా ఉంటారు సార్? ఏం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఏం జరుగుతుంది ట్విట్టర్లో, ఏం జరుగుతుంది? కాంపిటీషన్ రివ్యూ అంటారు దాన్ని. అంటే మన ఆపోజిట్లో ఏం జరుగుతుందో తెలియకపోతే మనం వెనకబడిపోతాం. సో చూస్తూ ఉంటారు సార్? చూడాలి మరి, ఇంక చేయడానికి. ఈ మధ్య పెంగ్విన్ స్టోరీ ఒకటి పెడుతున్నారు సార్, ప్రతి ఒక్కడు పెంగ్విన్ స్టోరీ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు పెడతా ఉన్నారు. మీరు చూసారు సార్ అది? అది పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టున్నారు అప్పుడే. అది పెంగ్విన్స్లో ఒక లక్షణం ఉంటుంది. ఆడ పెంగ్విన్ కనుక మగ పెంగ్విన్ మోసం చేస్తే, అంటే రిలేషన్షిప్లో మగ పెంగ్విన్ ఏంటంటే ఒక ఆడ పెంగ్విన్కి కట్టుబడి ఉంటుంది లైఫ్ టైం. ఆడ పెంగ్విన్కి అది ఉండదు. అది సమ్ టైమ్స్ అది ఇంకొక మగ పెంగ్విన్ కనుక ఇది ఇష్టపడితే, ఈ ఏదైతే రిలేషన్షిప్లో ఉందో ఆ మగ పెంగ్విన్ చాలా దూరంగా, వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతుంది, ఐసోలేట్ అయిపోతుంది. ఒక సూసైడ్ చేసుకుంటుంది ఆల్మోస్ట్ అని చెప్పి. అది అదంతా నాకు తెలియదు, చెప్పినట్టు గుర్తు. పూరి గారు చెప్పారు అప్పట్లో, అదే ఎండొచ్చు, నాకైతే నిజంగా తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంక ఇదే పెడుతున్నారు, ఓపెన్ చేస్తే చాలు పెంగ్విన్ స్టోరీ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్లీ ఎప్పుడైనా ఈ ట్రెండింగ్ స్టోరీస్లో కొన్ని నవ్విస్తూ ఉంటాయి, కొన్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి మీరు ఏమైనా ఇన్స్పైర్ అవుతారా సార్? లేదండి, నేను అంత సోషల్ మీడియా అంత ఎక్కువ ఉండను. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఈమెయిల్ అంతే. ఫేస్బుక్ అనేది, ఇన్స్టాగ్రామ్ ఉంది కాబట్టి అది ఉండాలని ఉంది కాబట్టి, బట్ నేను అందులో యాక్టివ్గా ఉన్నాను. ట్విట్టర్ అనేది అసలు జీరో, నాకు అసలు వాడడం కూడా రాదు. అంటే బేసిక్ మోస్ట్లీ ఇండస్ట్రీ వర్గాల వాళ్ళందరూ, ఎందుకంటే సీరియస్ టాపిక్స్ అన్ని ట్విట్టర్లో జరుగుతూ ఉంటాయి సార్. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ యుద్ధాలు ఎవరిని కౌంటర్ చేద్దాం అనే డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని నేను అందులో ఉన్నంటున్నాను. అవన్నీ కూడా ఈ హీరోని కౌంటర్ చేద్దాం, రేపు సినిమా ఆపాలి, ఈ టైపు డిస్కషన్స్ కూడా ఉంటాయి అందులో. అదేనండి, ఇప్పుడు ఒక హేట్రెడ్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి మనం ఎందుకు అక్కడ ఉండదు, దానివల్ల మనకు మనసు పాడవుతుంది తప్పలేదు. అందుకని నేను ఇన్స్టాగ్రామ్ అన్నది ఒకటి నాది ఉంది, అందులో ఇవన్నీ ఏం ఉండవు. మీరు జస్ట్ ఒక నాకు సినిమాకి సంబంధించిన పోస్ట్ ఏదైనా ఉంటే అది నేను పెట్టాలి అంతే, అంతకుమించి ఇంకేం. నెపోటిజం మీద ఎప్పుడైనా ఉన్నది సార్ మీకు ఏమన్నా? నెపోటిజం అంటూ ఏం లేదండి, అదంతా ఉట్టి మాట. నేను నెపోటిజం అయితే నమ్మను, అలాగే లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న నా కొడుకు రావచ్చు అండి, వాడు 2 పిల్లలు రారు, అది వేరే విషయం, కానీ చెప్తున్నాను, నా కొడుకు రావచ్చు. వచ్చిన తర్వాత ఒక సినిమా వరకు నేను వచ్చి మీకు ఎవరికో వచ్చి నేను ఇప్పించగలుగుతాను. రెండో సినిమా అంతా నిలబడదు, వాడికి టాలెంట్ లేకపోతే. ఓన్లీ నెపోటిజం ఎంట్రీ లెవెల్ వరకు ఉపయోగపడుతుందండి. అంటే ఒక డైరెక్టర్ వచ్చి ఇక్కడికి వచ్చి కథ చెప్పి, ఒక ప్రొడక్షన్ హౌస్ని అప్రోచ్ అయ్యి కథ చెప్పి ఒప్పించి సినిమా ఎక్కించడానికి ఒక 5 సంవత్సరాలు పడితే, నెపోటిజం అని మీరు ఏదైతే అంటున్నారో ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఒక డైరెక్టరో లేకపోతే ఒక యాక్టరో, ఒక యాక్ట్రెస్ కొడుకో కూతురో ఇందులోకి రావాలనుకుంటే ఇట్ కెన్ బి లిటిల్ బిట్ ఈజీ అంతే. అంటే సింపుల్గా ఏంటి సార్, ఇది పలాస అది అనకూడదు టైటిల్, దానికి యాప్ట్ పెట్టారు. ఈ మట్కా కూడా అంటే దేనికది యాప్ట్ అవుతుంది, బట్ ఏంటంటే ఈ సింపుల్ ఫ్రేజెస్ ఉంటున్నాయి కదా. మీరు పలాస కానీ, మట్కా కానీ, ఇప్పుడు హనీ కానీ, ఇప్పుడు హనీ ఏంటంటే ఈ టైటిల్స్ మనకి ఏమన్నా ఉంటుందండి మీ థాట్, మీకు ఒక ఐడియాలజీ? అంటే థాట్ ప్రాసెస్, హనీ అన్నది ఈ సినిమా మొత్తం, హనీ అని ఒక క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడుస్తుంది. ఓకే అంటే మీరు క్యారెక్టర్ పేరు వేరేది కూడా పెట్టాలనుకుంటే కొంచెం సిమిలర్, అది కూడా మీకు అందులో ఇది ఉంటుంది. హనీ అదేం అనుకున్నది కాదు, యాక్చువల్గా సినిమా కోసం పెట్టింది కాదు ఇది.
మీరు సినిమా కంటే ముందు కథ రాసేసాను నేను ఇది. ఇది లిటరేచర్కి రాసిన కథ. నా సవర్లకొండ అనే కథా సంపుట్లో ఒక కథ ఇది. దాని పేరు చీకటి, ఆ కథ పేరు. సినిమాకి చీకటి అనే టైటిల్ పెట్టలేం కదా. ఆ కథలో హనీ అనే టైటిల్, హనీ అనే క్యారెక్టర్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు హనీ అని పెట్టి, ఎందుకంటే కాంట్రాస్ట్ ఉంటుంది. రెండోది ఆ క్యారెక్టర్ మీద అంతా నడుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు దర్శకుడిని అర్థం చేసుకోవాల్సిన, ఐ మీన్ అర్థం చేసుకుంటే అసలు ఈ దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, లేదంటే ఒక హీరో ఎందుకు అలా పర్ఫామ్ చేశాడు, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ కథ ఏంటి అనేది అర్థం చేసుకోగలిగితే, సింక్ అయితే అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఇప్పుడు రంగస్థలం లాంటి సినిమా కానీ ఏదన్నా. ఒక్కొక్కసారి ఆడియన్స్ కూడా ఆ టైంలో సరిగ్గా అర్థం చేసుకోలేక తర్వాత 10 సంవత్సరాల తర్వాత రిలీజుల్లో సూపర్ హిట్లు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. సో మీరు ఆ బాధ్యత మీద వేసుకుని, బికాస్ డబ్బులు మీవి సార్, మీది రేపొద్దున్న పేరు వచ్చినా మీకే వచ్చేది. సో ఇలా ఉన్నప్పుడు మీరు ఆ బాధ్యతను ఎలా తీసుకుంటారు సార్? అంటే ఆడియన్కి మన సినిమా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది క్లియర్గా ముందే అర్థమయ్యేలాగా ఆడియన్ థియేటర్లోకి ఎలా రావాలి అని ఎలా ప్రిపేర్ చేస్తారు సార్ మైండ్? అంటే అదంతా ఇప్పుడు ఒక ప్రమోషనల్ కంటెంట్ వదులుతున్నాను. అంటే ఇంటర్వ్యూస్లో ఈ సినిమా దేని గురించి అని చెప్తున్నాము, తర్వాత టీజర్ ట్రైలర్ ద్వారా ఇలాంటి సినిమా అని చెప్తున్నాము. సో అంతే, నేను కాదు ఎవరైనా అంతే చేయగలుగుతాం. ఆడియన్ అర్థం చేసుకుంటాడు, ఆడియన్ ఎప్పుడూ అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు అది మిస్ఫైర్ అవ్వచ్చు, చెప్పలేము. అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా చూసి "ఓ, ఇది బాబాయ్ ఇది బీభత్సంగా భయపెట్టే సినిమా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కొంతమంది. అంటే పూర్తిగా ఈ ప్రమోషనల్ కంటెంట్ని ఫాలో అవ్వకుండా అని టీజరో ట్రైలరో చూసి అబ్బా ఇది భయపెట్టేలా ఉంది బీభత్సంగా అని వచ్చేవాడు ఉంటాడు. వచ్చిన తర్వాత అసలు ఇది ఇది హారర్ సినిమా కాదు, ఇది వేరే సినిమా అని చెప్పి, అంటే కొంతమంది కథ బాగుందిరా ఇది బాగుందిరా అని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే వాడు ఫిక్స్ అయ్యింది నేను హారర్కే ఫిక్స్ అయ్యాను, నాకు దెయ్యం కావాలి అని వచ్చినోడు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యి వెళ్తాడు. అయితే ఇందులో అది ఉండదు. ఇందులో దెయ్యం లేకపోయినా హర్రర్ ఉంటుంది, ఆ భయం ఉంటుంది. ఇప్పుడు హర్రర్ సినిమాలు ఏంటంటే మనకు దెయ్యం ఒకసారి రివీల్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఏ మూమెంట్, ఒక చిన్న చీకటి రాగానే ఇప్పుడు దెయ్యం వస్తుందేమో అన్న ఒక దీంట్లోంచి ఆ రష్ నడుస్తుంటుంది లోపల, దాని మీద వచ్చే ఆ థ్రిల్ కోసం చూస్తాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ రిచువల్ అవుట్ అవుతుంది. ఆ రిచువల్ అయిన దగ్గర నుండే అదొక డిస్టర్బెన్స్, అన్ఈజీనెస్ ఉంటుంది, అది క్యారీ అవుతుంటుంది. అదే హర్రర్ ఈ సినిమాలో. ఆ హర్రర్ కోసం వెయిట్ చేస్తాం. రెండోది ఆ హర్రర్ ఫీలింగ్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం అది డిస్టర్బింగ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే కొన్ని సినిమాల గురించి విన్నది ఏంటంటే మసూదా సినిమా గురించి సార్ చాలా మంది చెప్పిన కాంప్లిమెంట్ అంటే అసలు దెయ్యం మొహమే ఉండదు దానిలో, జస్ట్ బుర్కా వేసుకున్న అమ్మాయి ఉంటుంది అంతే, కానీ అది భయపెట్టిన తీరు ఒక రేంజ్. అంటే కరెక్ట్గా ఎలా భయపెట్టాలనేది సైకలాజికల్ ఎలిమెంటే, దెయ్యం అవసరం లేదు, జంప్ స్కేర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అవును, ఇది అలాంటిది. ఇప్పుడు ఇందులో అంటే ఒక మనిషి మామూలుగా ఇలా ఉన్న, సింపుల్ అండి. ఇప్పుడు నన్ను ఇలా చూశారు కదా, నన్ను ఇలా చూశారు, నన్ను చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఒక అసెస్మెంట్ చెప్పండి ఊరికనే. అంటే ఒక సీరియస్ కైండ్ ఆఫ్, నేను ఏమనుకున్నానంటే ఒక సీరియస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. మీరు అన్నారు ఇందాక నా సెట్స్ అంతా చాలా జోవియల్గా ఉంటాయి అని, నేను అది బిలీవ్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు చెప్పారు. ఓకే ఫైన్, సరే అది బిలీవ్ చేయకపోయినా పర్లేదు, కానీ నేను సీరియస్గా క్రియేట్ చేస్తాను. ఎవరో అడిగారు మీరు కొడతారంట కదా అంటే, నేనెవరిని కొడతాను అడిగాను. సో ఇప్పుడు నా మీద మీకు ఇలా ఒక అభిప్రాయం కలిగింది కదా. ఇదే నేను రోజు రాత్రి శ్మశానంలో కూర్చొని దేని గురించో పూజ చేస్తాను, ఒంటి మీద గుడ్డలు లేకుండా అని మీకు తెలిసిందనుకోండి, అప్పుడు మీకు కలిగే భయం ఒకటి ఉంటుంది కదా, అదే ఈ సినిమా. ఓకే, నేను ఇక్కడే మీ ఐ డ్రీమ్లో జాయిన్ అయ్యాను అనుకుందాం, ఏదో కంటెంట్ హెడ్ గానో దేని కిందో నన్ను ఇక్కడ పెట్టారు. అప్పుడు మీకు నాతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది రెండు తెలిసిన తర్వాత? నేను అసలు మీకు దరిదాపుల్లో ఉండను, అంతే కదా. దట్స్ హౌ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అన్ని ఎలాగా ఇదవుతున్నాయి అన్నప్పుడు తెలుసు. నవీన్ చంద్ర గారి క్యారెక్టర్, రాజా రవీంద్ర గారి క్యారెక్టర్, దివి గారి క్యారెక్టర్ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం పాజిటివ్గా ఉండే క్యారెక్టర్ ఎవరు అంటే దివ్య పిళ్ళై గారు. యా, అంటే అమెజాన్ ప్రైమే తీసుకుంది ఓటీటీ రైట్స్ అని చెప్పి ఆల్రెడీ విన్నాం. అంటే మంచిగా బిజినెస్ అంతా కూడా చాలా ప్రాపర్గా ప్రీ బిజినెస్ అంతా అయింది. సో ఐ విష్ ఆల్ సక్సెస్ సార్. ఖచ్చితంగా ఇది కొంచెం పాజిటివ్ అవ్వాలని, మీరు ఎంత డిస్టర్బ్ చేస్తే మేము కూడా అంత గొప్ప సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్.